కాస్మోడెంటల్ అకాడమీ సిన్స్ 2015 మేము రన్ చేస్తున్నాము. కాస్మోడెంటల్ అకాడమీ మెయిన్ యూఎస్పీ ఏంటంటే ఎవరైతే బీడిఎస్ స్టూడెంట్స్ కాలేజ్ బయటికి వస్తున్నారో వాళ్ళందరికీ రైట్ నో ఏదైతే డెంటల్ ఇండస్ట్రీలో యాక్చువల్ ట్రీట్మెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉందో ఆ అడ్వాన్స్ ట్రీట్మెంట్ గురించి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాము. సో వీఆర్ ఇన్ టు దిస్ బిజినెస్ సిన్స్ 2015 అరౌండ్ 5,000+ స్టూడెంట్స్ మా దగ్గర ట్రైన్ అయ్యారు. సో ఇంతకుముందు ప్రాబ్లం ఏముందంటే ఒక డెంటల్ క్లినిక్ పెట్టాలి అంటే నార్మల్ ట్రైనింగ్స్, నార్మల్ రూట్ కెనాల్స్, క్రౌన్ అండ్ బ్రిడ్జ్ ప్రొసీజర్స్ అంటే సరిపోతుంది. ఇప్పుడు ఏమైంది అంటే ఒక క్లినిక్ పెట్టాలి అంటే ఒక పెద్ద మార్కెట్ ఐడెంటిటీ టైప్ అయిపోయింది. ఒక కరెక్ట్ బిజినెస్ తెలిసిన వారే ఆ బిజినెస్ రన్ చేయగలుగుతున్నారు. ఎవరైతే స్కిల్డ్ ఉన్న డెంటిస్ట్, మంచి వర్క్ ఉన్న డెంటిస్ట్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న డెంటిస్ట్ వెనుకబడిపోతున్నారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద కార్పొరేట్ కల్చర్ ఓవర్ హియర్. మనం హైదరాబాద్ తీసుకుంటే దెర్ ఆర్ 3 types ఆఫ్ క్లినిక్స్ ఓవర్ హియర్. ఒకటి చిన్న చిన్న క్లినిక్స్, ఒకటో రెండో చైర్లు ఉన్నాయి, 1-2 అసిస్టెంట్స్. వాళ్ళు ఏంటంటే ఏదో సో కాల్డ్ క్లినిక్ నడిపిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు 90% క్లినిషియన్స్ ఉన్నారు. వాళ్ళకి వర్క్ వస్తుంది కానీ బిజినెస్ తెలియకపోయేసరికి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ నాట్ గోయింగ్ దేర్. సెకండ్ వచ్చేసి కార్పొరేట్ చైనా క్లినిక్స్. వీళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఇన్వెస్ట్మెంట్ ఉండేసరికి దర్ క్లినిక్స్ ఆర్ గుడ్, మంచి ఎకో సిస్టమ్ ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది కార్పొరేట్ క్లినిక్స్ అంటే టార్గెట్ ఓరియంటెడ్ ప్రాక్టీస్. ఎవరైతే డెంటిస్ట్ అక్కడ పని చేస్తున్నాడో ఈజ్ నాట్ ద ఓనర్, అని ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. వీళ్ళకి వచ్చేసి ఒక టార్గెట్ ఇవ్వబడుతుంది, అంటే నువ్వు 5 lakhs చేయాలి, 10 lakhs చేయాలి. సో ఒక పేషెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ మెయిన్ ఫోకస్ వచ్చేసి ట్రీట్మెంట్ బిల్ ఎలా పెంచాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు అనుకునే ట్రీట్మెంట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి తెలుసు అది తప్పవుతున్నా కానీ బికాజ్ ఆఫ్ ద టార్గెట్ ప్రెషర్ కార్పొరేట్ క్లినిక్స్ ఆర్ నాట్ డూయింగ్ దాట్ వెల్. ఇంకో ప్రాబ్లం ఇక్కడ ఏమొస్తుందంటే ఎంప్లాయ్మెంట్ స్టెబిలిటీ. వీళ్ళ క్లినిక్లలో ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తాం, ఇవాళ సపోజ్ ఒక క్లినిక్కి వెళ్ళాను, నాకు ఒక ప్రాబ్లం ఉంది, 2 years తర్వాత సేమ్ ప్రాబ్లం మళ్ళీ వెళ్ళాను అనుకోండి, ఆ డాక్టర్ అక్కడ ఉండడు, వేరెవరే ఉంటారు. ఎందుకంటే ఈ డాక్టర్స్ అనేది 1 year 2 years అలా ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో నాకు నా పర్సనల్ డాక్టర్ అంటూ లేడు అక్కడ. సో అది సెకండ్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ అక్కడ అడ్వాంటేజ్ ఏముందంటే కాస్ట్ వైజ్ అలా అనుకుంటే కొన్ని తక్కువ కాస్ట్ కార్పొరేట్స్ కూడా ఉన్నారు, ఎక్కువ కాస్ట్ కార్పొరేట్ కూడా ఉన్నారు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ పర్సనల్ టచ్.